హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కేడీపల్లి దగ్గర అయితే ఉన్నాం. చూసుకోవచ్చు మీరు, కచేరి దేవరాయపల్లి. సో ఈ విలేజ్ అంతా మీకు టూర్కి అయితే చూపిస్తారనమాట. చూసి లైక్ అయితే చేయండి. రైట్, ఇప్పుడు మనం కచేరి దేవరాయపల్లి బోర్డు దగ్గర అయితే ఉన్నాం గాయస్. ఈ ఊరికి వెళ్ళే దారి అనమాట, ఇది మెయిన్ రోడ్డు. మనం ఇప్పుడు లోపలికైతే వెళ్ళి ప్రతి స్ట్రీట్ని మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. చూసి వీడియోని చూసి లైక్ అయితే చేయండి. సో స్టార్టింగ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక టెంపుల్ అయితే ఉంది. టెంపుల్ ఇక్కడ నుంచి లోపలికైతే వెళ్ళాలి. ఇది మా ఊరు మినగల్ కాబట్టి మినగల్ నుంచి ఒక 5 కిలోమీటర్స్ లోపలే ఉంటుంది. కొత్తపల్లి నుంచి లోపలికైతే రావాలి. ఇది మెయిన్ రోడ్ లెవెల్. మనం ఇప్పుడు అయితే వెళ్దాం మెయిన్ గుడి దగ్గరికి అయితే. సో ఈ విలేజ్ని డ్రోన్తో కూడా షూట్ చేశాను, మీకు రీల్ అయితే చూపిస్తాను. చాలా బాగా వచ్చింది. అయితే వెళ్దాం. చూడండి, ఊరు లోపల మామిడి చెట్లు అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి అసలు. ఇదే మెయిన్ టెంపుల్ అనుకుంటా ఊరు లోపల. చూడండి మీరు, టెంపుల్ కూడా చాలా పురాతన కాలంలో అయినట్టుంది. చాలా అంటే చాలా బాగుంది. పక్కనే కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి. చూడండి, మీ ఊర్లో వాళ్ళు కనపడ్డారు. ఇక్కడ చిన్న కిరాణా షాప్ ఉంది ఆపోజిట్లో. అలాగే ఇక్కడ కొత్త టెంపుల్ ఏదో కడుతూ ఉన్నారు. ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉంది కదా, ఆ స్ట్రీట్లో అయితే మనం ఇప్పుడు వెళ్తున్నాం. ఇటు వెళ్ళినా కూడా ఏదో బడి కూడా ఉంది గాయస్. ప్రాథమిక పాఠశాల కొని లాస్ట్ వరకు అయితే వెళ్ళొద్దాం. పక్క పల్లెటూరు అనమాట. ఈ ఊర్లో కచేరి దేవరాయపల్లి అనేది ఎందుకు పేరు వచ్చిందంటే ఇక్కడ మంచిగా కచేరీ చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు కూడా ఈవెంట్లు కూడా చాలా చేస్తారు ఇక్కడ, చాలా అంటే చాలా బాగా చేస్తారు. సో ప్రతి ప్రోగ్రామ్ని చాలా అంటే చాలా బాగా అయితే కండక్ట్ చేస్తారు అనమాట. పక్క ఊర్లో వాళ్ళంతా ఇక్కడికైతే వస్తారు. మంచిగా తోట చేస్తున్నారు. రాలేదండి, ఇదే పల్లెటూరు చూసుకుంటాం ఈ ఊరిని. అక్కడ చెట్టు దగ్గర ఎవరో కూర్చున్నారు, వాళ్ళని కూడా చూపించే ప్రయత్నం చేస్తాను మీకు. ఇక్కడ నాకు ఒక తెలిసిన వ్యక్తి అయితే ఉండాలి, ఉంటే మాట్లాడతాము. ఇది చిన్నగా ఇక్కడైతే మనకి ఎవరు తెలియదు అనమాట. కూర్చోన్నారు, మీటింగ్ చేసుకున్నారు. మనం ఇదే లాస్ట్ అనుకుంటా, ఊరు లాస్ట్. కచేరి దేవరాయపల్లి 0 కిలోమీటర్స్. ఊరు లాస్ట్కి అయితే వచ్చేసాం గాయస్ మనం. ఇక్కడ నుంచి మనకి ఇంకా ఊర్లో ఇల్లులు అయితే లేవు. ఇక్కడ నుంచి తిప్పుకొని అయితే ఇప్పుడు మనం వెనక్కి వెళ్ళాలి. చూసాం కదా, కచేరి దేవరాయపల్లి 0 కిలోమీటర్స్. మనం వెనకైతే వెళ్తున్నాం. ఇంకా కొన్ని స్ట్రీట్లు ఉన్నాయి కదా, అవి కూడా మీకైతే చూపిస్తాను. ఎర్లీ మార్నింగ్ కాబట్టి అందరూ పనులకు వెళ్ళిపోయినట్టున్నారు, ఎవరు లేరు ఊళ్ళో. ఈవినింగ్ టైంలో వచ్చామనుకో మనకి చాలా మంది ఉంటారు. సో మార్నింగ్ కాబట్టి ఎవరు లేరు గైస్. చూడండి, ఇల్లులో ఇక్కడ కామెంట్ అయితే చేయండి. చిన్న స్ట్రీట్లు కూడా ఉంటాయి వాటి మధ్యలో. చిన్న ఇల్లులు అందరూ పనులు చేసుకుంటా ఉన్నారు. ట్రాక్టర్లు, ఎద్దులు. బాగుంది విలేజ్. విలేజ్ మొత్తంలో ఒక 400 ఏమో ఉంటాయి అనుకుంటా. ఆయన చూసి సర్వేనా అని అడుగుతున్నాడు. సర్వే కదండి, ఈ ఊరిని అయితే చూపిస్తున్నా. జాబులకని బయట దేశాలకి, అలాగే బయట సిటీలకు వెళ్ళి ఉంటారు కదా. మీ ఊరిని చూసుకోండి మీరు ఎలా ఉందో. చక్కగా ఉంది. ఇప్పుడు ఇల్లు కూడా చూడండి మీరు. ఇల్లు ఉన్న కామెంట్ అయితే చేయండి. వెళ్తే మసీద్ కూడా ఉంది, మసీద్ దగ్గర కూడా కదా. మసీద్ని కూడా చూపిస్తాను మీకు. నేను మంచి డ్రోన్ షాట్లు అయితే తీసేస్తాను. ఈరోజు విలేజ్ టూర్ కాబట్టి మీకు విలేజ్ మొత్తం చూపిద్దామని చెప్పేసి మొత్తం తిరిగి అయితే చూపిస్తాను. చూడండి, అలాగే మీ విలేజ్ నేమ్స్ కూడా కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా మీ విలేజ్కి అయితే వచ్చి చూపిస్తాను అనమాట. ఇదే మసీద్. ఇక్కడ మనం మసీద్ స్ట్రీట్ అయితే ఉన్నాం. మంచిగా ఎండ అయితే ఉంది గాయస్. లోపలికి వెళ్తే ఏమొస్తుందో తెలియదు. పోదాం. జెండా చెట్టు
మంచి రూట్ ఉందో లేదో తెలియదు. గాయస్ ఎక్కువ అయితే వెళ్తున్నాం అనమాట. మంచిగా రోడ్లు. తమ్ముళ్ళు హాయ్ చెప్తున్నా. హాయ్ చెప్పురా. హాయ్ హాయ్ అయితే చెప్పారు. మనకి ఈ ఊర్లో చాలా టెంపుల్స్ ఉన్నాయి గాయస్. చాలా రోడ్లు అయితే ఉన్నాయి ఈ ఊరికి. హాయ్ చెప్పు. హాయ్ సుభాష్ కూడా ఎవరో ఆడుస్తున్నారు పాపం గ్రీన్ షర్ట్. వెళ్ళలేదు మనం పట్టి పద. స్కూల్కి అయితే వెళ్తున్నాను పుట్టాడు. బాయ్ చెప్పు. బాయ్. ఎంత వెళ్తున్నాడు. మంచిగా ఇల్లు ప్లస్ కార్ అయితే ఉంది చూసుకుంటున్నారు. ఇందాక మనం అటు వెళ్ళాం కదా మసీద్ వెనకాలకి. ఇప్పుడు మళ్ళీ ఇటు వచ్చామన్నమాట. ఇంకా పని ఇటు పని స్టార్టింగ్ టెంపుల్ ఉంది కదా అటు పని. ఊరంతా తిరిగి అయితే చూపిస్తున్నాను గైస్. కొంతమంది సర్వే అంటున్నారు. సర్వే కదా ఏం కాదు, మన ఊరిని చూపించాలి కాబట్టి మన ఊరంతా తిరుగుతున్నాం అన్నమాట. ఊరిలో జనాలు ఉంటే బాగుండేది, ఎవరో ఒకరితో మాట్లాడుతుంటే బాగుండేది. కానీ జనాలు ఇక్కడైతే లేరనుకుంటా. అందరు పనులకి అయితే వెళ్ళిపోయారు. ఎవరో ఒకరో ఇద్దరు ముసలి ఉంటారు. మొదటికైతే వచ్చేసాం ఫ్రెండ్స్. మనం ఎక్కడి నుంచి అయితే అలాగే మీ ఊరి వీడియోస్ కోసం కూడా మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి మీ ఊరి నేము అలాగే మండలం అలాగే నెల్లూరు అంటే జిల్లా కానీ కామెంట్ చేశారంటే ఖచ్చితంగా నేను అక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ ఊరిని అయితే షూట్ చేయడం అయితే జరుగుతుంది. సో అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. లాస్ట్ టెంపుల్ వచ్చేది ఎంట్రీ దగ్గర ఉంటుంది. చూసారు కదా. సో అదన్నమాట విషయం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి.